హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ముఖేష్ అంబానీ తమ జియో రీఛార్జ్ రేట్లు 12 నుంచి 20% ఎందుకు పెంచారు. దీనికి తోడుగా ఎయిర్టెల్ కూడా 11 నుంచి 21% రీఛార్జ్ రేట్లు పెంచింది. మరి దీని వెనుక దాగున్న అసలు కారణం ఏంటి? ఒకవైపు జియో మరియు ఎయిర్టెల్ రీఛార్జ్ రేట్లను అమాంతంగా పెంచితే, మరోవైపు బిఎస్ఎన్ఎల్ రతన్ టాటా గారి సపోర్ట్తో రీఛార్జ్ రేట్లను అమాంతంగా తగ్గించింది. మరి దీనికి కారణం ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. మన ఛానల్లో టెక్నాలజీకి సంబంధించే కాకుండా క్రికెట్కి సంబంధించి కూడా రివ్యూస్ మరియు బయోగ్రఫీస్ మీకు లభిస్తాయి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు మొదలగు ఇన్ఫర్మేషన్ని పొందగలరు. ఈ వీడియోని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 1. ఎవల్యూషన్ ఆఫ్ జియో ఎలా పరిణామం చెందింది. 2. వై జియో ఇంక్రీజెస్ రీఛార్జ్ రేట్స్ ఎవ్రీ ఇయర్. జియో ప్రతి సంవత్సరం రీఛార్జ్ రేట్లను ఎందుకు పెంచుతుంది. అండ్ 3rd, బిగ్ ప్లానింగ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ బై ద సపోర్ట్ ఆఫ్ రతన్ టాటా. రతన్ టాటా అండతో బిఎస్ఎన్ఎల్ వేసే భారీ ప్లానింగ్ ఏంటి? మొదలగు విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఎవల్యూషన్ ఆఫ్ జియో. ప్రస్తుతం ఈ జియో కంపెనీ 1958లో ముఖేష్ అంబానీ తండ్రి అయినటువంటి ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే పేరుతో స్థాపించాడు. అప్పుడు ఈ కంపెనీ ముంబైలో ఒక చిన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ. మొదట్లో తక్కువ లాభాలు రాబట్టిన తర్వాత క్రమంగా అధిక లాభాలు రాబట్టి వస్త్ర తయారీలో అతిపెద్ద యూనిట్గా నిలిచింది. దాంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వస్త్ర తయారీలో అగ్రస్థానంగా నిలిచింది. మరి అటువంటి లాభాలు రాబట్టిన ఈ కంపెనీ 1970లో పెట్రోకెమికల్స్ మరియు రిఫైనింగ్లో అడుగుపెట్టిన ఈ కంపెనీ 1980 సంవత్సరంలో ప్రపంచంలో అతిపెద్ద పెట్రోకెమికల్ కంపెనీలో ఒకటిగా మారింది. ముందుగా ఇండస్ట్రీస్తో వచ్చిన అధిక లాభాలతో 1990 సంవత్సరంలో తమ పరిశ్రమలను విస్తరించేందుకు ప్రయత్నం చేసింది. అందులో భాగంగా కరెంట్ మరియు టెలికమ్యూనికేషన్ రంగాల్లో అడుగుపెట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ రిల్ ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ యొక్క అనుబంధ సంస్థగా పనిచేసింది. ఆ తర్వాత 2013వ సంవత్సరంలో టెలికమ్యూనికేషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ అప్పటి వరకు ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే పేరుతో ఉన్న ఈ కంపెనీ ఆ పేరును రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్గా మార్చింది. ఈ కంపెనీ టెలికమ్యూనికేషన్ రంగంలో 3 సంవత్సరాల తర్వాత అంటే 2016వ సంవత్సరం సెప్టెంబర్ 5న తమ జియో సర్వీసెస్ను స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ మొదటి 6 నెలలు అంటే సెప్టెంబర్ నుంచి మార్చి 2017 వరకు ఫ్రీ కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటాను ప్రొవైడ్ చేసింది. దీంతో ప్రపంచంలో ఉన్న అందరు యూజర్స్ అంటే ఐడియా, ఎయిర్టెల్, టాటా డొకోమో, వోడాఫోన్ వంటి అనేక సంస్థల యూజర్స్ని తమ వైపు తిప్పుకునేలా చేసింది. దాంతో ఒక్క నెలలోనే ఈ కంపెనీ 1.6 కోట్ల యూజర్స్, 83 రోజులకి 5 కోట్ల యూజర్స్ మరియు తమ 10 కోట్ల యూజర్స్ని ఫిబ్రవరి 22, 2017కే సాధించి చరిత్ర సృష్టించింది. ఒక టెలికమ్యూనికేషన్ రంగంలోనే కాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా 2008 ఐపీఎల్ క్రికెట్ సీజన్లో ముంబై ఇండియన్స్ టీంను అత్యధికంగా 111 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఈ టీం 2013, 2015, 2017 సంవత్సరంలో కొట్టడంతో దాని బ్రాండ్ వాల్యూను అత్యధికంగా పెంచింది. ఈ సంస్థ 2017వ సంవత్సరంలో జియో ఫోన్లు లాంచ్ చేసింది. కేవలం 1500 రూపాయల నుండి 500 రూపాయలకి తగ్గించి జియో ఫోన్లు లాంచ్ చేసింది. ఆ తర్వాత యూట్యూబ్, ఫేస్బుక్ వంటి ఫీచర్స్తో న్యూ వర్షన్ ఆండ్రాయిడ్ను 2021లో లాంచ్ చేసింది. ఇలా ఎప్పటికప్పుడు టెలికాం సెక్టర్లో న్యూ టెక్నాలజీని తక్కువ ఖర్చుతో మనకు అందించడానికి ట్రై చేసింది. అలాంటిది ఈ సంస్థ రీఛార్జ్ రేట్లను ఎందుకు పెంచుతూ వచ్చింది, దానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. మనం దానికి ముందుగా 2017 నుంచి 2024 వరకు జియో తమ రీఛార్జ్ రేట్లను ఏ విధంగా పెంచుతూ వచ్చిందో మనం గమనిద్దాం. నేను మాత్రం కేవలం 84 డేస్ ప్లాన్కి మాత్రమే రేట్లు ఏ విధంగా ఇంక్రిమెంట్ అయినాయో తెలియజేస్తాను. ముందుగా మనం 2017 గమనించినట్లయితే 459 రూపాయలకి 84 GB 1 GB పర్ డే చొప్పున 84 డేస్ ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత సంవత్సరం 2018లో ఈ ప్లాన్ను 399 రూపాయలకి తగ్గించి అంటే 60 రూపాయలు తగ్గించారు. ఆ తర్వాత సంవత్సరం 2019లో 1.5 GB పర్ డే అంటే రోజువారీ డేటా 500 MBకి పెంచి 399 రూపీస్ని 555 రూపీస్కి ఇంక్రీజ్ చేశారు. మనం ఇది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే
39% ఎక్కువ. అండ్ ఈ ప్లాన్ని 2020, 2021 కంటిన్యూ చేశారు. ఇంకా మనం 2022, 2023 గమనించినట్లయితే సేమ్ డేటా ప్రొవైడ్ చేసి ₹111 పెంచారు. అంటే ₹555 ₹666 చేశారు. ఈ విధంగా గమనించినట్లయితే వీళ్ళ ఇంక్రిమెంట్ అన్న చాలా దారుణంగా చేశారు. ఇంకా 2024 గమనించినట్లయితే టరీఫ్ హైక్ ఛార్జెస్ 12% నుంచి 25% పెంచి ₹666ని ₹889 చేశారు. మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. టరీఫ్ హైక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. టరీఫ్ హైక్స్ అంటే సర్వీస్ ట్యాక్స్. వాళ్ళు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మనం వాళ్ళకి పే చేసే ట్యాక్స్. రీఛార్జ్ రేట్లని పెంచుకోవడానికి గల కారణం వాళ్ళ ARPUని ఇంక్రీజ్ చేసుకోవడానికి. మనం MRP వినుంటాం, TRP వినుంటాం. బట్ ARPU అంటే ఏంటో తెలియదు కదా. ARPU అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. ఒక యూజర్కి సంబంధించి వాళ్ళకి వచ్చే యావరేజ్ రెవెన్యూ. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ ఫ్యూచర్లో ఇండియాలో 6G టెక్నాలజీని లాంచ్ చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. బట్ జియో యూజర్స్ తగ్గే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే జియోకి అంతగా ఆకర్షితులయ్యారు. జియో ప్రొవైడ్ చేసే 5G అన్లిమిటెడ్ డేటా, 4G డేటాకి అలవాటు పడిపోయారు. అంతేకాకుండా జియో సినిమా, జియో టీవీ, జియో7, జియో మార్ట్, మై జియో వంటి అనేక రకాల యాప్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా జియో ప్రజలను ఆకర్షితులు అండ్ చివరిది బిగ్ ప్లానింగ్ ఆఫ్ BSNL బై ద సపోర్ట్ ఆఫ్ రతన్ టాటా. BSNL ఒక గవర్నమెంట్ సంస్థ. సరిగ్గా నెట్వర్క్ కూడా అందుబాటులో లేని ఈ సంస్థ కేవలం చిన్న చిన్న గ్రామాలకు మాత్రమే పరిమితమైంది. అలాంటిది ఈ సంస్థ దేశంలోనే రిచెస్ట్ మరియు హై టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తున్న జియోతో పోటీ పడుతుంది. జియోని ఎదిరించే దమ్ము ఎవరికీ లేదు. మరి అటువంటి జియోకి సవాల్ విసురుతుంది BSNL. BSNL వెనుక ఉంది ఎవరో మీకు తెలుసా? ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి రతన్ టాటా. రతన్ టాటా భారీ స్కెచ్ వేశారు. అదేంటో తెలిస్తే మనందరం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే రతన్ టాటా 15,000 కోట్లతో BSNLతో డీల్ కుదుర్చుకున్నారు. అందులో భాగంగా 1000 గ్రామాల్లో 4G నెట్వర్క్ సర్వీస్ని ఇంప్రూవ్ చేయడం అండ్ 4 లార్జ్ డేటా సెంటర్స్ను నియమించి 1,00,000 సైట్లలో 4G నెట్వర్క్ని ఇన్స్టాల్ చేయాలని భారీ ప్లాన్ వేశారు. అందులో భాగంగా 9,000 టవర్స్ను ఆల్రెడీ నియమించారు. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ 1 నెట్వర్క్గా ఉన్న జియోను దెబ్బకొట్టేందుకు రతన్ టాటా కంపెనీ అయినటువంటి TCS తేజ నెట్వర్క్స్ ITI కంపెనీతో చేతులు కలిపి 19,000 కోట్లు BSNLకు ఇచ్చి డీల్ కుదుర్చుకుంది. వీళ్ళ ముఖ్య ఉద్దేశం 4G మరియు 5G సర్వీసెస్ను ఆగస్టు 2024 కల్లా అందించడమే వీళ్ళ తొలిగేయం. మరి జియోకి పోటీగా BSNL నిలుస్తుందా? రతన్ టాటా వేసే ఈ ప్లాన్కు అంబానీకి ముప్పు ఉందా? ఇద్దరిలో ఎవరు నిలుస్తారు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.